ఏమైంది నాన్నగారు? ఛీ, నీ నోటితో నన్ను అలా పిలవకరా, వింటానికి అసహ్యంగా ఉంది. మావయ్య గారు, ఇప్పుడు బావ ఏం తప్పు చేశాడని అలా తిడుతున్నారు? తిట్టాలా చంపాలా అమ్మా? వీడు చేసిన వెధవ పని దేశం మొత్తం చూసిందమ్మా. అలానా రంగాచారి కొడుకు ఒక ఆడపిల్లతో అసభ్యంగా ప్రవర్తించాడు, ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయబోయాడని రేపందరూ చెప్పుకుంటుంటే బయటికెళ్ళి సమాజంలో నేనెలా తలెత్తుకు తిరగలనమ్మా? ఎలా బతకగలనమ్మా? ఒరే వెధవా, నీలాంటి వాణ్ణి కన్నందుకు తండ్రిగా సిగ్గుపడుతున్నాన్రా. నువ్వు చేసిన పనికి ఏం చేసినా పాపం లేదురా. నువ్వు ఆగమ్మా. ఇంతటి నీచానికి ఒడిగట్టాక కూడా నువ్వు అడ్డుపడితే నిన్ను కూడా దండించాల్సి వస్తుంది. ఆయన్ని క్షమించేయండి మావయ్య గారు. మీరు ఆవేశంలో నిజాలేంటో తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. నిజానికి బావక్కడికి వచ్చింది ఆ అమ్మాయిని వీడియో తీయడానికో ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడానికో కాదు. మరి వాడికి అక్కడ ఏం పనుందో చెప్పానమ్మా. చెప్పాను కదా అత్తయ్య గారు, బావొచ్చింది నా కోసమే. సెలబ్రిటీని కలుస్తున్నావని తెలిసి ఆవిడ్ని కాంట్రాక్ట్కి ఒప్పిస్తానని తెలిసి అది చెడగొట్టడానికి వచ్చాడు తప్ప మీరిద్దరూ అనుకుంటున్నట్టుగా ఆవిడ జీవితాన్ని నాశనం చేయడానికో వీడియోలు తీసి ఫేస్బుక్లో యూట్యూబ్లో పెట్టడానికో కాదు మావయ్య గారు. మరలాంటప్పుడు మీడియా వాళ్ళు అలా ఎందుకు చూపించారమ్మా? టీవీల్లో వీడి గురించి అంత నీచంగా ఎలా చూపించారమ్మా? మావయ్య గారు, చిన్న పొరపాటుని తప్పుగా అర్థం చేసుకొని బావని అపార్థం చేసుకున్నారు. నిజానికి బావ వీడియో తీయాలనుకున్నది ఆ సెలబ్రిటీని కాదు, నన్ను. కానీ రాత్రంతా నిద్ర లేకపోవడం వల్ల అక్కడే నిద్రపోయాడు. దాంతో అందరికీ తప్పుగా కనిపించాడు, తప్పుగా అర్థం చేసుకున్నారు. మీడియా మొత్తం బావని చెడుగా చూపించారు. కానీ చివర్లో బావ ఏ తప్పు చేయలేదని తెలిసి కూడా మీడియాలో మాత్రం రాలేదది. ఈ సమాజం దృష్టిలో బావ చెడ్డవాడిగా మిగిలిపోయాడు. ఆహాహా, మీ ఆయన్ని భలే వెనకేసుకొస్తున్నావే. ఏయ్, కొట్టానంటే గూబ పగిలిపోతుంది అనుకుంటున్నావా? ఇప్పుడు నాకు ఆయన భర్త కాదు, నేను ఆయన భార్యని కాను. అదేలే, ఇప్పుడు నీ భర్త కాకపోతే మాత్రం ఒకప్పుడు నీ భర్తే కదా. ఒకప్పుడు, ఇప్పుడు కాదు కదా. అలాంటప్పుడు నేను ఎన్ని ఎందుకు వెనకేసుకురావాలని చూస్తాను, ఎందుకు కాపాడాలని చూస్తాను. నిజమేనమ్మా, అక్కడ జరిగిందేంటో తెలుసుకోకుండా నేను కూడా వీడు తప్పు చేశాడనుకున్నాను. వీడిని దుర్మార్గుడిగా భావించాను. నువ్వు చెప్పాక నా మనసు కుదుటపడింది. ఒరే శ్రీనివాసు, నిజానిజాలు తెలుసుకోకుండా నీ మీద చేయి చేసుకున్నందుకు, నిన్ను అనరాని మాటలు అన్నందుకు సారీ చెప్తున్నానురా. నాన్నగారు, మీరు నాకు సారీ చెప్పడం ఏమిటి నాన్నగారు? అయినా మీరు వాడికి సారీ చెప్పడం ఏంటండి? వాడు చేసిందేమన్నా మంచి పనా? అక్కడ వరకు పద్మావతి కోసం వెళ్ళడం తప్పే కదా. ఏ దురుద్దేశం లేకుండా పద్మావతిని ఎందుకు ఫాలో అయ్యాడో అడగండి. అమ్మో, అమ్మ లాజిక్ పట్టేసిందిగా. నేను ఆ విషయమే అడగడం మర్చిపోయాను. రే, ఎందుకురా పద్మావతిని ఫాలో అయ్యావు? చెప్పరా, ఎందుకు అక్కడికెళ్ళి పద్మావతిని వీడియో తీయాలనుకున్నావు? ఆ గదిలోకి సెలబ్రిటీ వచ్చింది కాబట్టి, ఆమె నిన్ను చూసింది కాబట్టి నువ్వు బయట ప్రపంచానికి దొరికావు. లేదంటే దొరికేవాడివి కాదుగా. దొరకకుండా ఉంటే ఏం చేసేవాడివో మాకు తెలియాలి. చెప్పరా, ఏ ఉద్దేశంతో పద్మావతిని ఫాలో అయ్యావు? చెప్పు. అంటే నాన్నగారు, పద్మావతి కష్టాన్ని మా మేడం గుర్తించట్లేదు నాన్నగారు. పాపం, తను ఎంతో కష్టపడి పార్టీల్ని క్లయింట్ని తీసుకురావడం తప్ప పద్మావతికి తగినంత గుర్తింపు రావట్లేదు నాన్నగారు.
అందుకే ఈసారి పద్మావతి అక్కడికి వెళ్ళి ఎంత కష్టపడిందో మా మేడంకి చూపిద్దాం అనుకున్నాను. ఇందులో ఎలాంటి స్వార్థం లేదు నాన్నగారు. అబ్బా, చేయాల్సిందంతా చేసి బాగానే మేనేజ్ చేస్తున్నావు బావా. అత్తయ్య గారు మావయ్య గారుల దృష్టిలో త్యాగమూర్తిలా మిగిలిపోతావన్నమాట. మరా ముక్క నాకు ముందే చెప్పొచ్చు కదా బావా. నాకు తెలియకుండా ఎందుకు దొంగల దాక్కున్నావు? అయ్యో భలే ఇరికించేసిందిగా ఇది. ఆ, చెప్తే థ్రిల్లే ఉంది పద్మావతి. ఈసారి చెప్పకుండా థ్రిల్ ఇద్దాం అనుకున్నాను, కానీ ఇందులోనే దొరికిపోయాను. ఏడ్చావులే వెధవా అని. థ్రిల్లు అని ఇలాంటి అడ్డమైన వాటిల్లో ఇరుక్కోకు. ఇలాంటివి ఏమన్నా చేయాలనుకుంటే పద్మావతికి ముందే ఒక మాట చెప్పి చెయ్యి. అప్పుడు తనే కాపాడుతుంది. ప్రస్తుతం అదే కాపాడిందిలే. ఏమిట్రా, ఏమిటంటున్నావు? ప్రస్తుతం పద్మావతే కాపాడింది నాన్నగారు. ఛ, సమయానికి దామిని కూడా లేదు. అదుంటే కనీసం ఏదో విధంగా కవర్ చేసేదేమో. సర్లే, ఇప్పుడు కాకపోతే మళ్ళీ దొరకదా. మా దామిని వచ్చాక అప్పుడుంటుందిలే వీళ్ళకి. సర్లే, అలసిపోయినట్టున్నారు, వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. పదాండాళ్ళు. పద్మావతి, థ్యాంక్స్ పద్మావతి. థ్యాంక్స్ నాకు కాదు బావా, ఆ సెలబ్రిటీకి చెప్పు. నేను రిక్వెస్ట్ చేశా కాబట్టి సరిపోయింది. లేదంటేనా ఈ పాటికి నువ్వు కటకటాల వెనుక ఉండేవాడివి. సారీ పద్మావతి. నీకు తెలిసింది రెండే రెండు. ఒకటి తప్పు చేసి దొరికిపోతే సారీ చెప్పడం, దొరకపోతే వెదవ ప్లాన్లు వేయడం. ఇంకోసారి తప్పు చేయి, పొరపాటున కూడా నిన్ను కాపాను. నాకు అదే పని మరి. ఈ పౌరుషానికేం తక్కువ లేదు. గోవిందు, ఆకలేస్తుంది. రెస్టారెంట్కి వెళ్దామా? డబ్బులు ఎక్కడున్నాయి? అమ్మ క్యారేజ్ కట్టిందిగా, ఇది తిందాం. నాకు తెలిసి క్యారేజ్ కట్టింది మీ అమ్మ కాదు, మీ వదిన. ఏం మాట్లాడుతున్నావు? మా అమ్మే స్వయంగా వండింది, అందుకేగా వండిన కూరలు ఏంటో చెప్పింది. గోవిందు, నువ్వు నిజంగా పిచ్చోడివి కాబట్టే నువ్వు మీ అమ్మ మాటల్ని నమ్ముతున్నావు. నా కళ్ళతో నేను చూశాను. చాలే, నీకు మా వదినకు పడదు. మీ ఇద్దరికి పగ ఒకరి మీద ఒకరికి. నాకేం పగ గోవిందు. సరే, నీకు అంతగా నమ్మకం ఉంటే ఆ క్యారేజ్ ఓపెన్ చేసి చూడు. మీ అమ్మ వండిన వంటలు ఆవిడ చెప్పిన వంట పేర్లకి మ్యాచ్ అవ్వాలి కదా. ఏం మాట్లాడుతున్నావు? మా అమ్మ ఎప్పటికీ అబద్ధం ఆడదు. అది దోసకాయ పప్పు, టమాటా పులుసు, బీరకాయ పచ్చడి. ఇదేంటిది? మా అమ్మ చెప్పిన కూరలకి ఇందులో ఉన్న కూరలకి సంబంధమే లేదు. చెప్పాను కదా గోవిందు, ఆ వంటలు మీ అమ్మ వండలేదని, మీ వదినే వండిందని. అందుకే చెప్పిన కూరలకి ఉన్న కూరలకి సంబంధమే లేదు. అంటే మా అమ్మ నన్ను మోసం చేసిందా? కాదు, మీ అమ్మ ఎప్పటికీ నిన్ను మోసం చేయదు. ఈ వంటలు వండింది మీ వదిన. ఎందుకంటే నిన్ను ఆకలితో అలమటించిపోయేలా చెయ్యాలి కదా. నేను ఆకలితో అలమటించిపోవాలా? దానికోసమనే మా వదిన వంట చేసిందా? అవును. ఇంకా నీకు అర్థం కావట్లేదా? ఆ క్యారేజ్ ఒకసారి వాసన చూడు. చూసావా? వేడి వేడి అన్నం వండి క్యారేజ్ కట్టాల్సిన మీ వదిన చద్దన్నం కట్టి పంపించింది. దాని అర్థం ఏంటో తెలుసా? నీ బతుక్కి వేడి వేడి అన్నం తినే అదృష్టం కూడానా? పాచిపైన చద్దన్నం తినరా అని మీ వదిన ఉద్దేశం. అంటే నేను మా వదిన దృష్టిలో పని పాటలేని ఓ వెధవనా? భోజనం చేసే అర్హత కూడా నాకు లేదా? అయ్యో పిచ్చి గోవిందు, మీ వదినని నువ్వు అమ్మలా భావించావు, ఒక తల్లిగా ప్రేమించావు. ఆమె ఇంటి కోడలవ్వాలని ఎన్నో కలలు కన్నావు, ఎంతో ప్రయత్నించావు. కానీ ఆవిడ ఉద్దేశం ఏంటో తెలుసా? ఎలా అయినా సరే నిన్ను ఇంట్లో నుంచి గెంటేసి మీ నాన్న పేరు మీద ఉన్న ఆస్తి మొత్తం తన పేరు మీద రాయించుకుని మీ అన్నయ్యకి విడాకులు ఇచ్చేసి ఇంకొక పెళ్లి చేసుకోవాలని తన స్వార్థం.
నువ్వు చెప్పేది నిజమేనా? నన్ను నమ్ము గోవిందు. సాధ్యమైనంత త్వరగా ఈ ఇంట్లో ఆస్తిని దోచుకోవడం, వేరే కుటుంబంలోకి కోడలిగా వెళ్ళిపోవడం, మీ అన్నయ్యని మిమ్మల్ని రోడ్డు మీద అడుగు తినేలా చేయటం దాని ఉద్దేశం. చెప్తా. నాకు చెద్దన్నం పెట్టి వెధవం చేస్తుందా? నా ఇంటి సొమ్మును అనుభవిస్తూ నన్ను ముష్టివాళ్లా చూస్తుందా? ఇన్నాళ్ళు తనని అభిమానించే మరిదిగా, ఓ కుటుంబ సభ్యుడిగా మాత్రమే చూసింది. ఈరోజు అసలు సీసలైన గోవిందుని చూస్తుంది. పదదామని. ఈ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను గోవిందు. ఈ అవకాశం కోసమే ఎదురు చూస్తున్నాను. నువ్వు వెళ్ళాలి, పద్మావతితో రచ్చ చెయ్యాలి, రెండో తప్పుని బయటికి రప్పించాలి. అబ్బా అండాళ్ళు, కాఫీ అడిగి అరగంట అయిందే. కాఫీ ఇస్తావా లేకపోతే చీరల వ్యాపారమేనా? బా ఆగండి కాసేపు. బట్టలు మడతేస్తున్నాను కదా, మడతేసినాక ఇస్తాలేండి. వదినా. రేయ్, ఏమిట్రా అరుపులు? రే బుద్ధి లేని వెదవా, ఆకలి తెచ్చి అన్నపూర్ణదేవిని నేలపాలు చేస్తావంట్రా? నేలపాలు కాదమ్మా. వదిన్ లాంటి స్వార్థపర్రాలు ఉన్న మన ఇంట్లో అన్నమే కాదు, మనిషి జీవితాలే నేలపాలవుతాయి. ఏం మాట్లాడుతున్నావు గోవిందు? నేనున్న ఇంట్లో అన్ని నేలపాలవడం ఏంటి? అమ్మా, నా తల మీద ఒట్టేసి చెప్పమ్మా, ఉదయం కూరలు వండిందెవరో? నేను చెప్తాను గోవిందు. ఉదయం కూరలు వండింది నేనే. చాలు దినా, ఈ ఒక్క మాట చాలు. నువ్వెంత రాక్షసివో, ఎంత ద్రోహివో నిరూపించడానికి. ఏం మాట్లాడుతున్నావు గోవిందు? నేను రాక్షసునేంటి, ద్రోహినేంటి? నువ్వు నాకు చెద్దన్నం పెట్టావా లేదా? గోవిందు, నేను చెద్దన్నం పెట్టానా? పెట్టావు వదినా, నా క్యారేజీలో చెద్దన్నం పెట్టావు. చద్దన్నమా? ఇదేదో మనకి వర్కౌట్ అయ్యేలా ఉంది. నువ్వు చద్దన్నం పెట్టావా? నా తమ్ముడికి చద్దన్నం పెట్టావా నువ్వు? ఎంత పాపాత్మురాలివే నువ్వు! ఇన్నాళ్ళు నా మీదే పగ తీర్చుకుంటున్నావు అనుకున్నాను. ఇప్పుడు నా తమ్ముడి మీద కూడా పగ తీర్చుకుంటున్నావు అన్నమాట. అందుకేనా వాడికి వేడన్నం బదులు చద్దన్నం పెట్టి వాడి కడుపు మీద కొట్టావు? బావా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? గోవిందు నాకు బిడ్డతో సమానం. అలాంటి వాడికి చద్దన్నం ఇలా పెడతాను అంటే అది చద్దన్నం కాదా? అవునరా, అది ముమ్మాటికి చద్దనం కాదురా. ఒరే గోవిందు, నీ కళ్ళు ద్వేషంతో మూసుకుపోయాయి. నీ మనసు స్వార్థంతో నిండిపోయింది. అందుకే తల్లి లాంటి వదిన్నే అవమానిస్తున్నావురా. అమ్మ ప్రేమను అవమానిస్తున్నావురా. సారీ నాన్నగారు, తనని ఇంకోసారి నాకు అమ్మ అని మాత్రం అనకండి. మా అమ్మ అయితే గనక ఇలా చద్దన్నం పెట్టుండదు. తప్పు గోవిందు, అది నిజంగా చద్దనమా? ఇంకా నమ్మకం లేదా? నాన్నగారు, ఇది చూడండి, ఒక్కసారి వాసన చూడండి. ఇది చద్దనమా వేడనమా? చూడండి. చెప్పండి నాన్నగారు,
ముక్కెందుకు మూసుకున్నారో చెప్పండి. చద్దనమ్మా వేడనమ్మా? చద్దన్నమేనమ్మా. అనయ్య నువ్వు కూడా చూడన్నయ్యా. చూడనక్కర్లేదురా, ఖచ్చితంగా చద్దన్నమే, అనుమానమే లేదు. ఇప్పుడేమంటావు వదినా? లేదు గోవిందు, నీకు చద్దన్నం ఎందుకు పెడతాను? ఎస్, నువ్వు పెట్టావే, పెడతావు కూడాను. ఎందుకంటే నువ్వు కట్టుకున్న ముగ్గురితోనే తెగదెంపులు చేసుకున్నావు. అలాంటిది మరితో చేసుకోలేవా? వీడికి ఉద్యోగం లేదు, ఖాళీగా ఉన్నాడు, రూపాయి సంపాదన లేదు. అలాంటి వీడికి వేడన్నం పెట్టడం కంటే చద్దన్నం పెట్టడమే బెటర్ అనుకున్నావా? కరెక్ట్గా చెప్పావన్నయ్య. వదినకి నేను ఇంట్లో ఉండడం ఇష్టం లేదు. అందుకే ఏదో ఒకటి చేసి నన్ను ఇంట్లో నుంచి గెంటేయాలని చూస్తుంది. ఎంత దారుణం వదిన ఇది! నేను నిన్ను మా అమ్మ కంటే ఎక్కువగా అనుకున్నానే, కన్న కొడుకు కంటే ఎక్కువగా ప్రేమించానే. అలాంటిది నాకు చద్దన్నం పెట్టాలని ఎలా అనిపించింది వదిన నీకు? నేను ఆకలితో అలమటించాలనుకున్నావా? కడుపు మండి చావాలనుకున్నావా? ఈ రకంగా నా మీద పగ తీర్చుకుందాం అనుకున్నావా? ప్లీజ్ గోవిందు, భరించలేకపోతున్నాను నీ మాటలు. అవసరమైతే నా కడుపు కట్టుకొని నా ఆకలిని భరించి నీ ఆకలిని తీరుస్తాను. ఎప్పటికీ నువ్వు ఆకలితో పస్తుండాలని కోరుకోను. ఇన్నాళ్ళు అలాగే నమ్మనదునా, కానీ నువ్వు చేసిందేంటో తెలుసా? ద్రోహం, మోసం. వద్దొదినా, నాకొద్దు. నా జీవితంలో నిన్ను ఎప్పుడు వదిన అని పిలవను. మా వదిన మా అమ్మతో సమానమని అనుకోను. ఓహో, దామ్ని బాగా రెచ్చగొట్టి తీసుకొచ్చినట్టుంది. గోవిందో రెచ్చిపోతున్నాడు. కాని కాని అమ్మా, నాన్న, వదిన చేసిన పనికి మీరేం మాట్లాడతారో నాకు తెలీదు. కానీ నా సమాధానం మాత్రం ఒకటే: అన్నయ్యకి తగిన భార్య కాదు. అన్నయ్య వదినకి విడాకులు ఇవ్వడంలో న్యాయం ఉందని నమ్ముతున్నాను. దయచేసి మీరు నమ్మండి. ఇక మీదట వదిన చేసే ఏ వంట అయినా సరే నాకు పెడితే ఇలాగే విసిరి పడేస్తాను. వచ్చిన పని అయిపోయింది. మొత్తానికి రెండో తప్పు కూడా చేసావే పద్మావతి. పనిష్మెంట్ ఇస్తాను, రెడీగా ఉండు. బాధపడకమ్మా, ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది. నిజానిజాలేంటో వాడికి వివరంగా చెప్దాం. ఇన్నాళ్ళు నీ పగంతా నా మీదే అనుకున్నాను. ఏ పాపం తెలియని నా తమ్ముడి మీద కూడా నీ ద్వేషాన్ని, స్వార్థాన్ని చూపిస్తున్నావు అన్నమాట. ఏం మాట్లాడుతున్నావు బావా? గోవింద్ మీద నేను ద్వేషాన్ని, స్వార్థాన్ని చూపించడం ఏంటి? మరి లేకపోతే కుక్కలు కూడా తినని ఆ అన్నాన్ని మా తమ్ముడికి పెట్టావంటే అర్థం ఏమిటి? నీతో గొడవ పడాలి,
మా నాన్నగారు వాడిని మెడబట్టుకుని బయటికి గెంటారనే కదా ఈ పని చేశావు. బావా నేను ప్రాణంగా ప్రేమించి నీ మీద ఒట్టేసి చెప్తున్నా ఆ చెద్దన్న నేను పెట్టలేదు. మరి దేవుడు పెట్టాడా లేదా మా తమ్ముడు పెట్టుకుని ఆ నేరం నీ మీద వేశాడా? లేదు బావా నా అంచనా కరెక్టే అయితే ఈ దుర్మార్గానికి ఒడికొట్టింది ఆ దామిని మాయలా అయ్యుంటారు. చాలే, చేయాల్సిందంతా నువ్వు చేయడం, ఆ నేరాన్ని ఎదుటి వాళ్ళ మీదకి నెట్టడం ఇదొక అలవాటైపోయింది నీకు బాగా. అంటే ఏంటి బావా నేను గోవింద్కు చెద్దన్నం పెట్టానంటే నువ్వు నమ్ముతున్నావా? నువ్వు పెట్టింది చెద్దన్నం అని అంత క్లియర్ గా కనిపిస్తుంటే నమ్మకేం చేయమంటావే? ఆ క్యారేజ్ ఉదయం పెట్టింది నువ్వే కదా. అవును నేనే. మరి అప్పుడు ఆ చెద్దన్నం పెట్టింది నువ్వే కదా.